మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. మరో 6 రోజుల్లో గేమ్ చేంజర్ చిత్రం థియేటర్లలో సందడి చేయబోతున్న సంగతి తెలిసిందే. త్రిబుల్ ఆర్ తర్వాత రామ్ చరణ్ నుంచి సోలోగా వస్తున్న చిత్రం ఇదే. డైరెక్టర్ శంకర్ కి ఈ చిత్రం చాలా కీలకం. ఇటీవల విడుదలైన ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఇది గ్రాండ్ విజువల్స్ గా ఉంటే ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో అనే ఉత్కంఠత నెలకొంది. రామ్ చరణ్, ఉపాసన దంపతులు 2023లో తల్లిదండ్రులయ్యారు. పెళ్లైన తర్వాత 10 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ ఉపాసన పన్నంటి పాపకు జన్మనిచ్చింది. అమ్మవారి ఆశీర్వాదం ఉండేలా పాపకి క్లింకర అని నామకరణం చేశారు. ప్రస్తుతం క్లింకర బుడిబుడి అడుగులు వేస్తూ ఇంట్లో అల్లరి చేస్తుంది. అప్పుడప్పుడు క్లింకర దృశ్యాలని రామ్ చరణ్, ఉపాసనలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు. క్లింకర తొలిసారి తన తండ్రి రామ్ చరణ్ ని టీవీలో చూసి గుర్తుపట్టింది. ఆ విజువల్స్ ని ఉపాసన సోషల్ మీడియాలో షేర్ చేశారు. త్రిబుల్ ఆర్ బిహైండ్ వీడియోలో టీవీలో ప్లే అవుతుండగా రామ్ చరణ్ కనిపించారు. తండ్రిని చూసిన వెంటనే క్లింకర టీవీకి దగ్గరగా వెళ్లి వేలు పట్టి చూపిస్తూ సైగలు చేసింది. అదేవిధంగా రామ్ చరణ్ రామరాజు గెటప్ లో కాషాయం వస్త్రాల్లో కనిపించినప్పుడు కూడా క్లింకర తన తండ్రిని గుర్తుపట్టి ఏదో చెప్పడానికి ప్రయత్నించింది. వెంటనే పక్కనే ఉన్న కుటుంబ సభ్యులు ఎవరది చెప్పు అంటూ అడిగి టీవీలో తండ్రిని చూసి ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది క్లింకర. రామరాజు పాత్రలో రామ్ చరణ్ కనిపించగానే క్లింకర ఇచ్చిన రియాక్షన్స్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. క్లింకర వాళ్ళ నాన్నని ఫస్ట్ టైం టీవీలో చూసి చాలా ఎక్సైట్ అయ్యింది. రామ్ చరణ్ ని చూస్తుంటే ఎంతో గర్వంగా ఉంది. గేమ్ చేంజర్ కోసం ఎదురు చూస్తున్నామంటూ ఉపాసన పోస్ట్ చేసింది. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కించిన గేమ్ చేంజర్ చిత్రంలో రామ్ చరణ్ తండ్రి కొడుకులుగా డ్యూయల్ రోల్ చేస్తున్నారు. స్టూడెంట్ గా, ఐఏఎస్ అధికారిగా, ప్రజానాయకుడిగా ఇలా చాలా గెటపుల్లో కనిపిస్తున్నాడు. లుంగీ గెటప్ లో కూడా కనిపిస్తూ మాస్ ఆడియన్స్ కి ట్రీట్ ఇవ్వబోతున్నాడు. ఈ చిత్రంలో కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో చరణ్ నటిస్తున్న అపన్న పాత్రపై భారీ అంచనాలు ఉన్నాయి. పొలిటికల్ థ్రిల్లర్, సందేశాత్మక చిత్రాలకు శంకర్ పెట్టింది పేరు. కానీ శంకర్ గత చిత్రాల రిజల్ట్ మెగా అభిమానులని కలవరపెట్టేలా ఉన్నాయి. జనవరి 10న ఏం జరుగుతుందో అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గేమ్ చేంజర్ తర్వాత రామ్ చరణ్ బుచ్చిబాబు దర్శకత్వంలో ఆసీ 16లో నటిస్తున్నారు. ఇది పక్కాగా పాన్ ఇండియా స్థాయి ఉన్న కథ అంటూ అంచనాలు ఆల్రెడీ మొదలయ్యాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. మరో 6 రోజుల్లో గేమ్ చేంజర్ చిత్రం థియేటర్లలో సందడి చేయబోతున్న సంగతి తెలిసిందే. త్రిబుల్ ఆర్ తర్వాత రామ్ చరణ్ నుంచి సోలోగా వస్తున్న చిత్రం ఇదే. డైరెక్టర్ శంకర్ కి ఈ చిత్రం చాలా కీలకం. ఇటీవల విడుదలైన ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఇది గ్రాండ్ విజువల్స్ గా ఉంటే ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో అనే ఉత్కంఠత నెలకొంది. రామ్ చరణ్, ఉపాసన దంపతులు 2023లో తల్లిదండ్రులయ్యారు. పెళ్లైన తర్వాత 10 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ ఉపాసన పన్నంటి పాపకు జన్మనిచ్చింది. అమ్మవారి ఆశీర్వాదం ఉండేలా పాపకి క్లింకర అని నామకరణం చేశారు. ప్రస్తుతం క్లింకర బుడిబుడి అడుగులు వేస్తూ ఇంట్లో అల్లరి చేస్తుంది. అప్పుడప్పుడు క్లింకర దృశ్యాలని రామ్ చరణ్, ఉపాసనలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు. క్లింకర తొలిసారి తన తండ్రి రామ్ చరణ్ ని టీవీలో చూసి గుర్తుపట్టింది. ఆ విజువల్స్ ని ఉపాసన సోషల్ మీడియాలో షేర్ చేశారు. త్రిబుల్ ఆర్ బిహైండ్ వీడియోలో టీవీలో ప్లే అవుతుండగా రామ్ చరణ్ కనిపించారు. తండ్రిని చూసిన వెంటనే క్లింకర టీవీకి దగ్గరగా వెళ్లి వేలు పట్టి చూపిస్తూ సైగలు చేసింది. అదేవిధంగా రామ్ చరణ్ రామరాజు గెటప్ లో కాషాయం వస్త్రాల్లో కనిపించినప్పుడు కూడా క్లింకర తన తండ్రిని గుర్తుపట్టి ఏదో చెప్పడానికి ప్రయత్నించింది. వెంటనే పక్కనే ఉన్న కుటుంబ సభ్యులు ఎవరది చెప్పు అంటూ అడిగి టీవీలో తండ్రిని చూసి ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది క్లింకర. రామరాజు పాత్రలో రామ్ చరణ్ కనిపించగానే క్లింకర ఇచ్చిన రియాక్షన్స్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. క్లింకర వాళ్ళ నాన్నని ఫస్ట్ టైం టీవీలో చూసి చాలా ఎక్సైట్ అయ్యింది. రామ్ చరణ్ ని చూస్తుంటే ఎంతో గర్వంగా ఉంది. గేమ్ చేంజర్ కోసం ఎదురు చూస్తున్నామంటూ ఉపాసన పోస్ట్ చేసింది. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కించిన గేమ్ చేంజర్ చిత్రంలో రామ్ చరణ్ తండ్రి కొడుకులుగా డ్యూయల్ రోల్ చేస్తున్నారు. స్టూడెంట్ గా, ఐఏఎస్ అధికారిగా, ప్రజానాయకుడిగా ఇలా చాలా గెటపుల్లో కనిపిస్తున్నాడు. లుంగీ గెటప్ లో కూడా కనిపిస్తూ మాస్ ఆడియన్స్ కి ట్రీట్ ఇవ్వబోతున్నాడు.
ఈ చిత్రంలో కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో చరణ్ నటిస్తున్న అపన్న పాత్రపై భారీ అంచనాలు ఉన్నాయి. పొలిటికల్ థ్రిల్లర్, సందేశాత్మక చిత్రాలకు శంకర్ పెట్టింది పేరు. కానీ శంకర్ గత చిత్రాల రిజల్ట్ మెగా అభిమానులని కలవరపెట్టేలా ఉన్నాయి. జనవరి 10న ఏం జరుగుతుందో అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గేమ్ చేంజర్ తర్వాత రామ్ చరణ్ బుచ్చిబాబు దర్శకత్వంలో ఆసీ 16లో నటిస్తున్నారు. ఇది పక్కాగా పాన్ ఇండియా స్థాయి ఉన్న కథ అంటూ అంచనాలు ఆల్రెడీ మొదలయ్యాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. మరో 6 రోజుల్లో గేమ్ చేంజర్ చిత్రం థియేటర్లలో సందడి చేయబోతున్న సంగతి తెలిసిందే. RRR తర్వాత రామ్ చరణ్ నుంచి సోలోగా వస్తున్న చిత్రం ఇదే. డైరెక్టర్ శంకర్ కి ఈ చిత్రం చాలా కీలకం. ఇటీవల విడుదలైన ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఇది గ్రాండ్ విజువల్స్ గా ఉంటే ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో అనే ఉత్కంఠత నెలకొంది. రామ్ చరణ్, ఉపాసన దంపతులు 2023లో తల్లిదండ్రులయ్యారు. పెళ్లైన తర్వాత 10 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ ఉపాసన పన్నంటి పాపకు జన్మనిచ్చింది. అమ్మవారి ఆశీర్వాదం ఉండేలా పాపకి క్లింకర అని నామకరణం చేశారు. ప్రస్తుతం క్లింకర బుడిబుడి అడుగులు వేస్తూ ఇంట్లో అల్లరి చేస్తుంది. అప్పుడప్పుడు క్లింకర దృశ్యాలని రామ్ చరణ్, ఉపాసనలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు. క్లింకర తొలిసారి తన తండ్రి రామ్ చరణ్ ని టీవీలో చూసి గుర్తుపట్టింది. ఆ విజువల్స్ ని ఉపాసన సోషల్ మీడియాలో షేర్ చేశారు. RRR బిహైండ్ వీడియోలో టీవీలో ప్లే అవుతుండగా రామ్ చరణ్ కనిపించారు. తండ్రిని చూసిన వెంటనే క్లింకర టీవీకి దగ్గరగా వెళ్లి వేలు పట్టి చూపిస్తూ సైకిల్ చేసింది. అదేవిధంగా రామ్ చరణ్ రామరాజు గెటప్ లో కాషాయం వస్త్రాల్లో కనిపించినప్పుడు కూడా క్లింకర తన తండ్రిని గుర్తుపట్టి ఏదో చెప్పడానికి ప్రయత్నించింది. వెంటనే పక్కనే ఉన్న కుటుంబ సభ్యులు ఎవరది చెప్పు అంటూ అడిగి టీవీలో తండ్రిని చూసి ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది క్లింకర. రామరాజు పాత్రలో రామ్ చరణ్ కనిపించగానే క్లింకర ఇచ్చిన రియాక్షన్స్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. క్లింకర వాళ్ళ నాన్నని ఫస్ట్ టైం టీవీలో చూసి చాలా ఎక్సైట్ అయ్యింది. రామ్ చరణ్ ని చూస్తుంటే ఎంతో గర్వంగా ఉంది. గేమ్ చేంజర్ కోసం ఎదురు చూస్తున్నామంటూ ఉపాసన పోస్ట్ చేసింది. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కించిన గేమ్ చేంజర్ చిత్రంలో రామ్ చరణ్ తండ్రి కొడుకులుగా డ్యూయల్ రోల్ చేస్తున్నారు. స్టూడెంట్ గా, IAS అధికారిగా, ప్రజానాయకుడిగా ఇలా చాలా గెటప్ల్లో కనిపిస్తున్నాడు. లుంగీ గెటప్ లో కూడా కనిపిస్తూ మాస్ ఆడియన్స్ కి ట్రీట్ ఇవ్వబోతున్నాడు. ఈ చిత్రంలో కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో చరణ్ నటిస్తున్న అపన్న పాత్రపై భారీ అంచనాలు ఉన్నాయి. పొలిటికల్ థ్రిల్లర్, సందేశాత్మక చిత్రాలకు శంకర్ పెట్టింది పేరు. కానీ శంకర్ గత చిత్రాల రిజల్ట్ మెగా అభిమానులని కలవరపెట్టేలా ఉన్నాయి. జనవరి 10న ఏం జరుగుతుందో అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గేమ్ చేంజర్ తర్వాత రామ్ చరణ్ బుచ్చిబాబు దర్శకత్వంలో ఆసీ 16లో నటిస్తున్నారు. ఇది పక్కాగా పాన్ ఇండియా స్థాయి ఉన్న కథ అంటూ అంచనాలు ఆల్రెడీ మొదలయ్యాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. మరో 6 రోజుల్లో గేమ్ చేంజర్ చిత్రం థియేటర్లలో సందడి చేయబోతున్న సంగతి తెలిసిందే. RRR తర్వాత రామ్ చరణ్ నుంచి సోలోగా వస్తున్న చిత్రం ఇదే. డైరెక్టర్ శంకర్ కి ఈ చిత్రం చాలా కీలకం. ఇటీవల విడుదలైన ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఇది గ్రాండ్ విజువల్స్ గా ఉంటే ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో అనే ఉత్కంఠత నెలకొంది. రామ్ చరణ్, ఉపాసన దంపతులు 2023లో తల్లిదండ్రులయ్యారు. పెళ్లైన తర్వాత 10 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ ఉపాసన పన్నంటి పాపకు జన్మనిచ్చింది. అమ్మవారి ఆశీర్వాదం ఉండేలా పాపకి క్లింకర అని నామకరణం చేశారు. ప్రస్తుతం క్లింకర బుడిబుడి అడుగులు వేస్తూ ఇంట్లో అల్లరి చేస్తుంది. అప్పుడప్పుడు క్లింకర దృశ్యాలని రామ్ చరణ్, ఉపాసనలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు. క్లింకర తొలిసారి తన తండ్రి రామ్ చరణ్ ని టీవీలో చూసి గుర్తుపట్టింది. ఆ విజువల్స్ ని ఉపాసన సోషల్ మీడియాలో షేర్ చేశారు. RRR బిహైండ్ వీడియోలో టీవీలో ప్లే అవుతుండగా రామ్ చరణ్ కనిపించారు. తండ్రిని చూసిన వెంటనే క్లింకర టీవీకి దగ్గరగా వెళ్లి వేలు పట్టి చూపిస్తూ సైకిల్ చేసింది. అదేవిధంగా రామ్ చరణ్ రామరాజు గెటప్ లో కాషాయం వస్త్రాల్లో కనిపించినప్పుడు కూడా క్లింకర తన తండ్రిని గుర్తుపట్టి ఏదో చెప్పడానికి ప్రయత్నించింది. వెంటనే పక్కనే ఉన్న కుటుంబ సభ్యులు ఎవరది చెప్పు అంటూ అడిగి టీవీలో తండ్రిని చూసి ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది క్లింకర. రామరాజు పాత్రలో రామ్ చరణ్ కనిపించగానే క్లింకర ఇచ్చిన రియాక్షన్స్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉందని
అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. క్లింకర వాళ్ళ నాన్నని ఫస్ట్ టైం టీవీలో చూసి చాలా ఎక్సైట్ అయ్యింది. రామ్ చరణ్ ని చూస్తుంటే ఎంతో గర్వంగా ఉంది. గేమ్ చేంజర్ కోసం ఎదురు చూస్తున్నామంటూ ఉపాసన పోస్ట్ చేసింది. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కించిన గేమ్ చేంజర్ చిత్రంలో రామ్ చరణ్ తండ్రి కొడుకులుగా డ్యూయల్ రోల్ చేస్తున్నారు. స్టూడెంట్ గా, ఐఏఎస్ అధికారిగా, ప్రజానాయకుడిగా ఇలా చాలా గెటప్ల్లో కనిపిస్తున్నాడు. లుంగీ గెటప్ లో కూడా కనిపిస్తూ మాస్ ఆడియన్స్ కి ట్రీట్ ఇవ్వబోతున్నాడు. ఈ చిత్రంలో కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో చరణ్ నటిస్తున్న అపన్న పాత్రపై భారీ అంచనాలు ఉన్నాయి. పొలిటికల్ థ్రిల్లర్, సందేశాత్మక చిత్రాలకు శంకర్ పెట్టింది పేరు. కానీ శంకర్ గత చిత్రాల రిజల్ట్ మెగా అభిమానులని కలవరపెట్టేలా ఉన్నాయి. జనవరి 10న ఏం జరుగుతుందో అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గేమ్ చేంజర్ తర్వాత రామ్ చరణ్ బుచ్చిబాబు దర్శకత్వంలో ఆసీ 16 లో నటిస్తున్నారు. ఇది పక్కాగా పాన్ ఇండియా స్థాయి ఉన్న కథ అంటూ అంచనాలు ఆల్రెడీ మొదలయ్యాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. మరో 6 రోజుల్లో గేమ్ చేంజర్ చిత్రం థియేటర్లలో సందడి చేయబోతున్న సంగతి తెలిసిందే. త్రిబుల్ తర్వాత రామ్ చరణ్ నుంచి సోలోగా వస్తున్న చిత్రం ఇదే. డైరెక్టర్ శంకర్ కి ఈ చిత్రం చాలా కీలకం. ఇటీవల విడుదలైన ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఇది గ్రాండ్ విజువల్స్ గా ఉంటే ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో అనే ఉత్కంఠత నెలకొంది. రామ్ చరణ్, ఉపాసన దంపతులు 2023లో తల్లిదండ్రులయ్యారు. పెళ్లైన తర్వాత 10 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ ఉపాసన 12 పాపకు జన్మనిచ్చింది. అమ్మవారి ఆశీర్వాదం ఉండేలా పాపకి క్లింకర అని నామకరణం చేశారు. ప్రస్తుతం క్లింకర బుడిబుడి అడుగులు వేస్తూ ఇంట్లో అల్లరి చేస్తుంది. అప్పుడప్పుడు క్లింకర దృశ్యాలని రామ్ చరణ్, ఉపాసనలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు. క్లింకర తొలిసారి తన తండ్రి రామ్ చరణ్ ని టీవీలో చూసి గుర్తుపట్టింది. ఆ విజువల్స్ ని ఉపాసన సోషల్ మీడియాలో షేర్ చేశారు. త్రిబుల్ బిహైండ్ వీడియోలో టీవీలో ప్లే అవుతుండగా రామ్ చరణ్ కనిపించారు. తండ్రిని చూసిన వెంటనే క్లింకర టీవీకి దగ్గరగా వెళ్లి వేలు పట్టి చూపిస్తూ సైకిల్ చేసింది. అదేవిధంగా రామ్ చరణ్ రామరాజు గెటప్ లో కాషాయం వస్త్రాల్లో కనిపించినప్పుడు కూడా క్లింకర తన తండ్రిని గుర్తుపట్టి ఏదో చెప్పడానికి ప్రయత్నించారు.